ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తి నియమించడం ఏంటి అని. దీనిపై జరుగుతున్న రగడ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ ట్వీట్తో ఆ మంట ఇంకాస్త రాజుకుంది. చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన తన ట్వీట్లో డిమాండ్ చేయడంతో మొదట్లో కంగు తిన్న తెలుగు తమ్ముళ్ళు తర్వాత తేరుకొని పవన్ కళ్యాణ్పై ముప్పేట దాడి ప్రారంభించారు. ఇప్పటిదాకా పవన్ ఏమి మాట్లాడినా సద్విమర్శలుగా స్వీకరిస్తాం అని చెప్పిన తెలుగుదేశం పెద్దలు ఒక్కసారిగా పవన్పై విరుచుకుపడ్డారు. అటు సినీ నటుడు మోహన్ బాబు కూడా పవన్ ట్వీట్ని తప్పుబట్టారు. ఇక ఐఏఎస్ సంఘాలు కూడా లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ప్రకటన ఇచ్చేసింది. ఇప్పటికీ ఇంకా ఈ అంశంపై వేడి తగ్గడం లేదు. సరే, ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన ఉంచితే ఒక్కసారి తిరుమల చరిత్ర తెలుసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధిపత్యం రానంత వరకు తిరుమల కొండ ఎవరి చేతిలో ఉందో తెలుసా? హతీరాం బాలాజీ మఠం ఆధీనంలో ఉండేదట. ఎవరు ఈ హతీరాం బాలాజీ? వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఉత్తర భారతదేశానికి చెందినవాడు. క్రీస్తు శకం 1500 కాలంలో ఉత్తర భారతదేశం నుండి తిరుమలకు వచ్చేశారని చరిత్ర చెబుతోంది. సాక్షాత్తు స్వామివారితోనే పాచికలాడిన పరమ భక్తుడైన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలగచేసుకోకూడదని నిర్ణయించుకున్న తర్వాత 1843లో ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ తిరుమల నిర్వహణను హతీరాంజీ మఠం అధిపతికి అప్పగించారని చరిత్రకారులు అంటున్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తిరుమల నిర్వహణ పాలనా పగ్గాలు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అంటే చరిత్ర చూసుకుంటే 100 సంవత్సరాలు తిరుమల కొండ హతీరాంజీ మఠం ఆధీనంలోనే ఉన్నట్లు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ మఠం వాళ్లే తిరుమల నడిపించారు, మరి అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు కదా అని భక్తులు అడుగుతున్నారు. ఇప్పుడు తిరుమల కొండ మీద ప్రతి అంగుళం హతీరాంజీ మఠందేనట. అంటే ఉత్తరాది వాళ్ళదే కదా, టీటీడీది మాత్రం కాదు అంటున్నారు కొంతమంది వేద పండితులు. హతీరాంజీ మఠం నార్త్ ఇండియాదే కదా. తిరుమల వెంకన్న భక్తుడు హతీరాంజీ బాలాజీ ఉత్తర భారతదేశం చెందినవాడే అని చరిత్ర చూపిస్తున్న సాక్ష్యం అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్చలు అప్పుడెందుకు రాలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీటీడీ పెత్తనం వచ్చిన తర్వాత హతీరాంజీ మఠం ప్రాశస్త్యం పూర్తిగా పడిపోయింది. కొన్ని భూములపై తిరుమల తిరుపతి దేవస్థానం హతీరాంజీ మఠంపై కేసులు వేసి కోర్టులో ఓడిపోయిన సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. కోర్టు మఠానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు తిరుమల కొండ ఒక వెలుగుతోంది అంటే అది ఖచ్చితంగా హతీరాంజీ మఠం పుణ్యమే అని, ఇది కాదనలేని సత్యమని భక్తులు అంటున్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఉత్తరాది భక్తుడి పుణ్యమే కదా అని సాక్షాత్ తిరుమల కొండ వేద పండితులే అంటున్నారు. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి అసలు హతీరాంజీ మఠం అనేది తిరుమల కొండ మీద ఒకటి ఉందని తెలుసా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇప్పుడు ఉత్తరాది వ్యక్తిని ఈవోగా నియమించడంలో తప్పేంటి, ఎందుకింత రాద్ధాంతం అని అడుగుతున్నారు భక్తులు. కాకపోతే ఇది ఎంతో సున్నితమైన అంశం కాబట్టి తెలుగు ప్రజల మనోభావాల్ని కూడా కాస్త పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడు కొండలవాడు తెలుగువారి ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావిస్తారు. తిరుమల వెంకన్న తమవాడు అనే భావంతో చూస్తారు. పుట్టిన పిల్లాడికి తల వెంట్రుకలు సమర్పిస్తారు అక్కడ. అలాంటప్పుడు అక్కడ కీలక పదవిలో తమవారే ఉండాలి అనుకోవడంలో తప్పేంటి అన్న వాదన కూడా వచ్చింది. కులదైవంగా భావించే తిరుమలలో ఉన్నత స్థానంలో ఉత్తరాది వారి పెత్తనం చేయటం తెలుగు వారికి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అంతకుమించి వాళ్లపై వేరే వ్యతిరేకత ఉండదు మన తెలుగు వాళ్ళకి అని ప్రత్యేకంగా విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ పవన్ ట్వీట్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం అంతకంటే లేదని, గుర్తించాల్సింది గౌరవించాల్సింది తెలుగువారి మనోభావాలనే కదా అన్నది ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైన అంశం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే యోయో టీవీని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.